నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కవిత. నేను హిమబిందు. డీటెయిల్స్ చూద్దాం. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరోసారి పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియపై ఎన్నో అనుమానాలున్నాయన్నారు ఆయన. పోలింగ్ రోజు రాత్రి 8 గంటల తర్వాత ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఆ 3500 పోలింగ్ బూత్లలో అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ ఎందుకు జరిగింది అని ప్రశ్నించారు. And 11:45, it works out to be 34,63,767, and 11:45 to 2 a.m. it comes to 17,20,000 roughly, 17,19,482. So altogether it comes to about 52 lakhs odd. It's 3,500 booths, 491 average per booth. 11:45 to 2 a.m. It's 135 minutes. What does 135 minutes 491 votes per minute? We had 3.6 votes. So let's say 3 votes. Let's say 3 votes. Roughly 3 voters a minute. That means 20 seconds per vote. And please remember, Andhra Pradesh had simultaneous polls for Assembly and Lok Sabha. ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. వైద్య సేవలు నిలిపేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు సీఎం అయ్యాక ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కావటం ఇది రెండవసారి. ఆసుపత్రుల యాజమాన్యాలను చంద్రబాబు సర్కారు దగా చేసింది. గతంలో సమ్మె చేసినప్పుడు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చి 1 టైం సెటిల్మెంట్ చేస్తామని మోసం చేసింది. మార్చి 31 వచ్చినా ఇప్పటి వరకు బకాయిలు చెల్లించలేదు చంద్రబాబు సర్కార్. కూటమి ప్రభుత్వం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వృధా చేస్తోంది. గతంలో జరిగిన యోగా డే కోసం మరోసారి నిధులు విడుదల చేసింది. 13.5 కోట్ల నిధులు రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇవి కేవలం లాజిస్టిక్స్ ప్రోటోకాల్ కోసమేనని, అతిథుల కోసం ఏర్పాటు చేసిన హోటల్ సదుపాయాల కోసం ఖర్చు చేసిన నిధులని ఉత్తర్వుల్లో తెలిపారు. అయితే గతంలోనే ఈ యోగా డే కోసం 300 కోట్లు ఖర్చు చేసింది చంద్రబాబు సర్కార్. విచ్చలవిడిగా అప్పులు తెస్తూ అనవసరపు ఖర్చులు పెట్టడంపై ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు ఆ పార్టీ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ నేతలు. తమపై టీడీపీ గూండాలు చేసిన హత్యాయత్నాలు, దాడుల గురించి వైఎస్ జగన్ కు వివరించారు. వైఎస్ జగన్ ను కలిసిన వారిలో రామాపురం, చర్లగడిపాడు గ్రామాల నేతలు ఉన్నారు. ఇటీవల చర్లగడిపాడులో బీసీ వర్గానికి చెందిన కాకుమాను భావన ఋషి, భువనగిరి శ్రీనివాసరావు అనే 2 పార్టీ కార్యకర్తలను టీడీపీ గూండాలు హత్య చేశారు. దీంతో తమ వారి హత్యలతో రోడ్డున పడ్డామంటూ బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఓదార్చిన వైఎస్ జగన్ న్యాయపరమైన సహాయం అందిస్తామని, కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పల్నాడులో గూండా రాజ్యం నడుస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు వైఎస్ జగన్. తెలంగాణ సెక్రటేరియట్లో మూసీ పునరుజ్జీవంపై సబ్ కమిటీ భేటీ జరిగింది. కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్ మూసీ పునరుజ్జీవం పనుల ప్రగతిపై అధికారులతో చర్చించారు. మూసీ ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2 వరకు చేయాల్సిన పనులకు రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పనులను ఎక్కడికక్కడ విభజన చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం తూతూ మంత్రంగా నిర్వహించిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం చర్చ చేపట్టలేదన్నారు. సరే, మేము ప్రతిపాదించిన ప్రజా సమస్యలపై ఏ ఒక్క అంశం మీద ప్రభుత్వం చర్చకు ముందుకు రాలేదు. కనీసం వాళ్ళ కార్యక్రమాల మీద కూడా చర్చ పెట్టడానికి ప్రభుత్వం సాహసించలేకపోయింది, భయపడ్డది. సభా సాంప్రదాయాలను పూర్తిగా తిలోదకాలిచ్చారు. అసలు ఒక నియమము, నిబంధన, సభా మర్యాద, ప్రతిపక్షాల పట్ల కనీస గౌరవం లేకుండా అన్నిటినీ తుంగలో దొక్కింది ప్రభుత్వం. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగలేదన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సంక్షేమానికి నిధులు తగ్గించారన్నారు. పథకాలకు నిధులు కేటాయించకుండా ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం 6 గ్యారంటీల ప్రస్తావనే తీసుకురాలేదని విమర్శించారు.
సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. సినీ ఇండస్ట్రీలోనే ఎక్కువగా డ్రగ్స్ వాడేదన్నారు. సినిమాల్లో హీరోలు తాగితే తప్పులేదా అని నిలదీశారు. ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ గుడుంబా తాగినట్లు చూపించారని, ధూల్పేటలో గుడుంబా దొరుకుతుందని చూపించి అక్కడి ప్రజలను అవమానించారని మండిపడ్డారు. రాజకీయ నేతలు కల్తీసారా వద్దంటే బద్నాం చేస్తారా అంటూ ప్రశ్నించారు అనిరుద్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్ని కలుపుకుని రాయలసీమ ప్రజలు కూటమి ప్రభుత్వం కుట్రలపై ఉధృత పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, తాగునీరు, సాగునీరు భవిష్యత్తుపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్ర సంపద అంతా అమరావతికి దోచిపెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు చంద్రబాబుపై మండిపడ్డారు. తెలంగాణ శాసనసభలో మీ స్వయాన మీ శిష్యుడు అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? నేను చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించాను, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జరగదు అని చెప్పి ఏదైతే శాసనసభలోనే చెప్పాడో నీకు సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో రాయలసీమకు భాగం లేదా? రాయలసీమలో వచ్చిన డబ్బులన్నీ నువ్వు తీసుకుపోయి మీ అబ్బ సొత్తు మాదిరి రాజధానిలో పెట్టుకుంటా ఉన్నావు. రాజధానిలో పెట్టి ఈరోజు అక్కడ డెవలప్ చేయాలంట. గుంటూరులో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా సమన్వయకర్తలు, పరిశీలకుల సమావేశం జరిగింది. కూటమి నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఎలా మోసం చేశారో ప్రజలకు వివరించాలని వైవి సుబ్బారెడ్డి సూచించారు. అమరావతి పేరుతో కూటమి నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు వైవి సుబ్బారెడ్డి. కొత్తగా ప్రభుత్వం అమరావతి రాజధాని తీర్మానం అని మొదలుపెట్టారు. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్. మళ్ళా అమరావతి వాళ్ళు వచ్చినప్పుడే చెప్పారు 2028కి అమరావతి నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. ఇక దానికి తీర్మానం చేయాల్సిన అవసరమే ఉంది. తీర్మానం చేసినా అది దానికి నిలబడే కార్యక్రమం ఉంటుందా? ఇది ఒక కొత్త డైవర్షన్ కార్యక్రమం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు అమరావతి నిర్మాణం చేస్తామన్నారు, చేయండి. కానీ అమరావతి నిర్మాణం చేసేటప్పుడు మీరు మొదటి విడత ల్యాండ్లో 50,000 ఎకరాలు తీసుకున్నారు. ఆ రైతులకు న్యాయం చేసే ప్రక్రియ ఇంతవరకు ఉందా? కూటమి పాలనలో దళితులపై దాడులు పెరిగాయని వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలో జరిగిన వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం జోనల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల దళితులు అనేక వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. న్యాయ చరిత్రలో ఇదొక చీకటి రోజుగా ఆళ్ల అభివర్ణించారు. ఇన్నర్ రింగ్ రోడ్లో 2.5 కోట్ల అవినీతి జరిగిందని అన్నారు ఆయన. అన్ని ఆధారాలు ఉన్నా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కోర్టు కేసును కొట్టేసిందని తెలిపారు. ఈ తీర్పుపై ఖచ్చితంగా అప్పీల్కు వెళ్తానని ఆళ్ల స్పష్టం చేశారు. ఇవాళ శ్రమ దినాలు, లెంట్ డేస్ నడుస్తున్నటువంటి రోజుల్లో గౌరవ న్యాయస్థానం ఎంతో శ్రమపడి మరీ ఇచ్చినటువంటి ఈ తీర్పుని ఒకే ఒక 2 మాటల్లో చెప్తాను నేను. ఎవ్రీ హ్యాండ్ మస్ట్ ఫోల్డ్ బిఫోర్ ద హానరబుల్ కోర్ట్. అలానే ఎవ్రీ నీ షల్ బౌ బిఫోర్ ద గాడ్ అనే సంగతిని ఎవరు కూడా మర్చిపోవద్దు. దానికి ప్రజలందరూ, అధికారులందరూ, పోలీసులందరూ, చంద్రబాబు నాయుడుతో సహా రాజకీయ నాయకులందరూ, న్యాయమూర్తులందరూ కట్టుబడి ఉండాల్సిందే. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వ్యవహారం తిరుపతి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. P4 సమీక్షా సమావేశంలో ఎంపీడీఓలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పేడు ఎంపీడీఓ సౌభాగ్య, శ్రీకాళహస్తి ఎంపీడీఓ పెంచుల శ్యామ్ సమావేశం నుండి వెళ్లిపోవాలంటూ అందరి ముందే వారిని అవమానించారు. వెంటనే జిల్లా కలెక్టర్కు రిపోర్ట్ చేయాలని ఆదేశించడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. బొజ్జల సుధీర్ రెడ్డి తీరు పట్ల ఎంపీడీఓలు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులుగా ఉన్న తమను ఇలా అవమానించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ నేతన్నలు రోడ్డెక్కారు. కోఆపరేటివ్ సొసైటీ ఎదుట ఆందోళనకు దిగారు. లాభాల్లో ఉన్న సంస్థను అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆప్కోలో విలీనం చేయడం సరికాదంటూ ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నైట్ ఫుడ్ కోర్ట్ బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు వైఎస్ఆర్సీపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. వారికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నైట్ ఫుడ్ కోర్ట్ ని వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. విశాఖలో వేల కోట్ల రూపాయల భూములను తమ అనుచరులకు 99 పైసలకే కట్టబెడుతున్న కూటమి ప్రభుత్వం చిరు వ్యాపారుల దుకాణాలను, నైట్ ఫుడ్ కోర్ట్ షాపులను ఎందుకు తొలగిస్తోందని ప్రశ్నించారు. విశాఖ చింతాలమ్మ తల్లి దేవాలయం ముందు పందిరి వేయనీయకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని దళితులు వాపోయారు. తాము దళితులం కాబట్టే ఇలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు, మాజీ కార్పొరేటర్ రాజశేఖర్ కలిపి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దళితులైనంత మాత్రాన తాము దేవాలయాల్లో పూజలు చేయకూడదా అని నిలదీశారు. టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ, ధార్మిక పరిషత్ నేతలు మండిపడుతున్నారు. కులమత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ఒక నీచ సంస్కృతిని కూటమి సర్కార్ తీసుకొచ్చిందని మండిపడ్డారు జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్. కొంతమంది మూర్ఖుల ద్వారా రాష్ట్రంలో మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకు టీడీపీ కారణమవుతోందన్నారు. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే దాని తర్వాత ఎదురయ్యే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. చిత్తూరుకు చెందిన రౌడీ షీటర్ బుల్లెట్ సురేష్ నుంచి తమను కాపాడాలని దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. తన కామవాంఛ తీర్చలేదన్న అక్కసుతో తనపై, తన సోదరుడిపై అక్రమ దొంగతనం కేసు పెట్టించాడని ఒక దళిత యువతి కన్నీరు మున్నీరవుతోంది. విన్నరసి అనే యువతికి మద్దతుగా చిత్తూరు నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత సంఘాలు నిరసనకు దిగాయి. తన తల్లితో పాటు తనను నగ్నంగా నిలబెట్టి చిత్రహింసలకు గురి చేశాడని రోడ్డు మీద ధర్నా చేస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. రౌడీ షీటర్ అయిన బుల్లెట్ సురేష్ దగ్గర గన్ను ఉందని, అతను ఇప్పటికే పలు నేరాలు చేశాడని చెప్పింది ఆ యువతి. బుల్లెట్ సురేష్ తో తమకు ప్రాణహాని ఉందని బాధితురాలు చెబుతోంది. రౌడీ షీటర్ బారి నుంచి తమను కాపాడాలని, తమకు న్యాయం చేయాలని ఆమె కుటుంబం వేడుకుంటోంది. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ రిజిస్ట్రార్పై విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ఆయన అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన విద్యార్థి సంఘాల నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. వెంటనే రిజిస్ట్రార్ భూపతి నాయుడిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నేతలు. ఏపీలో మొక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. పంటకు మద్దతు ధర కావాలంటూ ఆందోళనకు దిగారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని తెరవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. కొనుగోలు కేంద్రం లేక దళారులకు పంటను అమ్ముకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దళారుల చేతుల్లో మోసపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు విజయవాడ మార్క్ఫెడ్ రాష్ట్ర కార్యాలయం ఎదుట రైతులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మొక్కజొన్న కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులను కూటమి సర్కార్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. కూటమి పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. మద్దతు ధర కంటే తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా దువ్వూరులో మొక్కజొన్న పంటను పరిశీలించి అనంతరం రైతులతో మాట్లాడారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. తప్పకుండా మా జిల్లాకు సంబంధించి మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రం మరి తెరిచి తప్పకుండా పంటను పెద్ద ఎత్తున కొనుగోలు చేసే విధంగా ఎంఎస్పి ధరకు అంటే 2420 రూపాయలు, దాదాపు 2500 రూపాయలకు ఎంఎస్పి ధరకు పంట కొనుగోలు చేసే దిశగా చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వాన్ని మేము మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మార్కెట్లో ఈ మొక్కజొన్న పంటకు సంబంధించి మార్కెట్లో కేవలం ఇందాక రైతు చెప్పినట్టు 1400 నుంచి 1500 రూపాయలకు మాత్రమే మార్కెట్లో కొనుగోలు చేస్తూ ఉన్నారు వ్యాపారులు. కాబట్టి రైతు దాదాపు 1000 రూపాయలు నష్టపోతూ ఉన్నాడు. తప్పకుండా ప్రభుత్వం ముందుకొచ్చి క్వింటాల్ 2500 రూపాయలకు కొనుగోలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము మనవి చేస్తూ ఉన్నాం. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని వరి పొలాల్ని పరిశీలించారు మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి. రైతుల దగ్గరకు వెళ్లి వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. తమకు గిట్టుబాటు ధర రావడం లేదని, కనీసం గోనె సంచులు కూడా దొరక్క ఇబ్బంది పడుతున్నామని రైతులు మొరపెట్టుకున్నారు. రైతు అనేటువంటి వాడు కూటమి ప్రభుత్వంలో అన్ని విధాలా నానావస్థలు పడుతున్నారు. ఈ మధ్య డిఎం సివిల్ సప్లైస్ ఆఫీస్ దగ్గరికి పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే హడావిడిగా ఒక మంత్రిని పంపించారు. ఆ మంత్రి వచ్చినటువంటి పర్యటన కూడా నీరుగార్చి అంతా బాగుంది అన్నట్టుగా ఒక భ్రమ సృష్టించి ఈరోజు వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో అన్ని విధాలా రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులు మోసపోతున్నాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేశాం. అధికారులకు ఫోన్ చేస్తే అధికారులు ఫోన్లో అందుబాటులో ఉండటం లేదు. కాబట్టి రైతుల పట్ల ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. రైతులను పండించినటువంటి ధాన్యాన్ని కౌలు రైతులే పాపం ఆత్మహత్యల శరణ్యం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పండించినటువంటి పంటకు సంబంధించి ఈరోజు ఒక పక్క దిగుబడి తగ్గింది.
ఇటు తెలంగాణ వ్యాప్తంగా రాత్రి కురిసిన అకాల వర్షం రైతులను నిండా ముంచింది. కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురుగాలులకు వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. చేతికి అందొచ్చిన మామిడి పంట సైతం నేలపాలైంది. ఆరుగాలం ఎండనక వాననక పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ఎదుట అన్నదాతలు ఆందోళనకు దిగారు. ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంట కొనే నాదుడే కరవయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్కు తీసుకొచ్చి వారం రోజులైనా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అదనుగా దళారులు దోచుకుంటున్నారని, 500 రూపాయలు తక్కువకు పంటను కొనుగోలు చేస్తున్నారని వాపోయారు. ఎన్టీఆర్ జిల్లాలో మరోసారి డయేరియా టెన్షన్ మొదలైంది. చందాపురంలో డయేరియా విజృంభిస్తోంది. దీంతో నందిగామ మున్సిపల్ పరిధిలో నాన్ వెజ్ విక్రయాలు, కర్రీ పాయింట్లపై అధికారులు ఆంక్షలు విధించారు. చికెన్ షాపులు, హోటళ్లు, కర్రీ పాయింట్లలో నాన్ వెజ్ విక్రయాలు నిషేధించారు. చందాపురంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో భోజనాలు తిన్న 50 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 35 మంది కోలుకోగా మరో 15 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రేపటి నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తోంది తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్. తగ్గించిన మార్జిన్ పెంచే వరకు నిరవధిక బంద్ కొనసాగిస్తామని ప్రకటించింది. రేపు ఇందిరా పార్క్ దగ్గర భారీ ధర్నా నిర్వహిస్తామని చికెన్ వ్యాపారులు ప్రకటించారు. కొంతకాలంగా బడా పౌల్ట్రీ కంపెనీలు, ట్రేడర్లు కలిసి రిటైల్ వ్యాపారులకు ఇచ్చే మార్జిన్లు తగ్గిస్తున్నారని చికెన్ సెంటర్ల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. హైదరాబాద్ కాటేదాన్లో అల్లం పేస్ట్ తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. ఎస్కేఆర్ ఫుడ్స్ పేరుతో నకిలీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. అల్లం తయారీకి ఎస్టిక్ యాసిడ్ వాడుతున్నట్లుగా టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఎస్కేఆర్ ఫుడ్ నిర్వాహకుడు హసన్ అలీ రూపానీని అరెస్ట్ చేశారు. 4000 కిలోల నకిలీ అల్లం పేస్ట్ను సీజ్ చేశారు. గురువారం జరిగే హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా ప్రజలంతా సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కోరారు. తాడ్బన్లోని హనుమాన్ ఆలయాన్ని సిపి సందర్శించారు. హనుమాన్ శోభాయాత్ర ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే రూట్ మ్యాప్ను కూడా పరిశీలించి నిర్వాహకులతో చర్చించారు. 3 కమిషనరేట్లలో 3000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సజ్జనార్ తెలిపారు. తిరుపతికి పాల కోసం వెళ్తున్న గూడ్స్ ట్యాంకర్ బోగి బోల్తా పడింది. నెల్లూరు జిల్లా కొమ్మలపూడి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. దీంతో పలు రైళ్లకు అంతరాయం కలిగింది. విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తుండగా జంక్షన్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న పలు రైళ్ల సర్వీసులకు అంతరాయం కలిగింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో సీరియల్ కిల్లర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. కొద్ది రోజులుగా ఒంటరిగా ఉన్న వృద్ధులను టార్గెట్ గా చేసుకుని హత్యలు చేసి బంగారం దోచుకెళ్తున్న డ్రైవర్ వాసును ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ నెల 11న యాదమ్మ అనే వృద్ధురాలు అదృశ్యమైంది. ఈ కేసులో వాసును అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెవికమ్మల కోసం యాదమ్మను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్లుగా విచారణలో వాసు ఒప్పుకున్నాడు. జూబ్లీహిల్స్ కు చెందిన మరో వృద్ధురాలిని కూడా చెవికమ్మల కోసం చంపినట్లుగా అంగీకరించాడు. ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సీరియల్ కిల్లర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరిన్ని కేసుల్లోనూ నిందితుడి పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో హనీ ట్రాప్ కలకలం రేపుతోంది. హనీ ట్రాప్ తో సైబర్ నేరగాళ్లు 7 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. బాధితుల్లో పలువురు ప్రముఖులు ఉన్నట్టు సమాచారం. హనీ ట్రాప్ వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే గతంలో నమోదైన 500 కోట్ల సైబర్ స్కామ్ పై విచారణ జరుపుతున్న సమయంలోనే కొత్తగా హనీ ట్రాప్ వ్యవహారం తెరపైకి వచ్చింది. సత్తుపల్లి కేంద్రంగా జరుగుతున్న వరుస సైబర్ నేరాల ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన 2 ప్రయాణికుల లగేజ్ ని తనిఖీ చేయగా గ్రీనిష్ కలర్ లో గంజాయి తరహా ప్యాకెట్స్ బయటపడ్డాయి. వాటిని పరీక్షించగా అవి హైడ్రోపోనిక్ వీడ్ గా నిర్ధారణ అయింది. మొత్తం 25.45 కిలోల హైడ్రోపోనిక్ వీడ్ ను డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 8.9 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్తున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటించారు ప్రధాని మోదీ. రాష్ట్రంలో 20,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గాంధీనగర్లోని కోబా ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమ్రాట్ సంప్రతి మ్యూజియంను ఆవిష్కరించారు ప్రధాని.
సెమీకండక్టర్ రంగంలో ఆత్మనిర్భరత సాధించడంతో పాటు ప్రపంచ హబ్గా అవతరించాలి అన్నదే భారత మిషన్ అని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. ఈ దశాబ్దం చివరికి భారత సెమీకండక్టర్ మార్కెట్ $100 బిలియన్ దాటిపోతుందని చెప్పారు. గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ సనంద్లో నిర్మించిన కేన్స్ సెమీకండక్టర్ ప్లాన్ను ఆవిష్కరించారు. అసోం అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది బీజేపీ. ఉమ్మడి పౌరస్మృతి అమలుతో పాటు మహిళలకు నెలకు 3,000 అందిస్తామని పలు హామీలు ప్రకటించింది. మొత్తం 31 హామీలతో కూడిన మేనిఫెస్టోను అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గువాహటిలో రిలీజ్ చేశారు. రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ఎస్టీ ప్రాంతాలు మినహా అసోం వ్యాప్తంగా యూసీసీ అమలు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. బంగ్లాదేశీ మియాలు ఆక్రమించుకున్న భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని వాగ్దానం చేశారు. అరుణోదయ పథకం కింద మహిళలకు నెలకు 3,000 ఇవ్వడంతో పాటుగా లఖ్పతి దీదీ పథకం కింద 40 లక్షల మంది మహిళలకు ప్రోత్సాహకాలు అందించనున్నట్టు హామీ ఇచ్చింది బీజేపీ. అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో బీజేపీకి బిగ్ బూస్ట్ లభించింది. మాజీ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ కమలదళంలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో పేస్ కు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. బెంగాల్ బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించనున్నారు. లియాండర్ పేస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల హడావుడి పీక్ స్టేజ్ కు చేరుకుంది. సీఎం ఎంకే స్టాలిన్ కాన్వాయ్లో ఎన్నికల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. తిరువారూరుకు ప్రచారానికి వెళ్తుండగా తంజావూర్ జిల్లాలోని సలియమంగళం వద్ద స్టాలిన్ వాహనాన్ని ఆపింది ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్. వెహికల్లో సోదాలు నిర్వహించింది. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నిన్నటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. సెట్టింగ్ స్థానం కొలత్తూరు నుంచి పోటీ చేస్తున్న స్టాలిన్ తొలి రోజే నామినేషన్ వేశారు. నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 4 తుది గడువు. మే 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. టెక్స్టైల్ సిటీ సూరత్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒక నివాస భవనంలో మంటలు చెలరేగిన ఘటనలో 5 ప్రాణాలు కోల్పోయారు. 4 మహిళలు, ఒక బాలుడు సజీవ దహనమయ్యారు. 3 అంతస్తుల భవనంలో శారీ ప్యాకింగ్ పనులు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ ఇంట్లో భారీగా శారీ మెటీరియల్ ఉన్నట్లుగా తెలిపారు. ఈ క్రమంలో మంటలు అంటుకుని వేగంగా వ్యాపించాయని, లోపల చిక్కుకున్న వారు బయటకు రాలేకపోయారని సహాయ సిబ్బంది చెబుతున్నారు. దేశీయ ఎయిర్ లైన్ సంస్థ ఇండిగో కొత్త సీఈఓను నియమించింది. బ్రిటిష్ ఎయిర్వేస్ మాజీ చీఫ్ విలియం వాల్ష్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు అప్పగించింది. పీటర్ ఎల్బర్స్ రాజీనామాతో ఖాళీగా ఏర్పడిన స్థానాన్ని వాల్ష్తో భర్తీ చేసింది. ఇండిగో సంస్థ ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ IATA డైరెక్టర్ జనరల్గా వాల్ష్ వ్యవహరిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ గ్రూప్ IAG చీఫ్గాను సేవలు అందించారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఆగడం లేదు. మరోసారి ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ తో విరుచుకుపడ్డాయి. ఇస్ఫహాన్ నగరంపై బంకర్ బస్టర్ బాంబ్స్ తో దాడులు చేశాయి. ఈ దాడులు 907 కిలోల బంకర్ బస్టర్ బాంబులను వాడినట్టుగా ప్రెసిడెంట్ ట్రంప్ తెలిపారు. ఇరాన్ ఆయుధ డిపోలే లక్ష్యంగా దాడులు జరిపినట్టుగా వివరించారు. దాడులకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు ట్రంప్. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో పూర్తిగా అమెరికాదే పైచేయి అన్నారు యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్. నెల రోజుల్లో కీలక లక్ష్యాలు ఛేదించామని తెలిపారు. ఇరాన్ మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ను తుడిచిపెట్టేశామన్న హెగ్సెత్ యుద్ధంలో వచ్చే కొన్ని రోజులు అత్యంత నిర్ణయాత్మకమని చెప్పారు. ట్రంప్ ప్రతిపాదించిన డీల్కు ఒప్పుకోకపోతే ఇరాన్పై దాడులు తీవ్రతరం చేస్తామని పీట్ హెగ్సెత్ హెచ్చరించారు. భూతల దాడుల ఆప్షన్ కూడా ఉందన్నారు. మరోసారి ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేసింది. జెరూసలేంపై ఇరాన్ మిసైల్స్ తో దాడులకు పాల్పడింది. జెరూసలేంలోని 10 చోట్ల పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లను ఇజ్రాయెల్ ధృవీకరించింది. అయితే ఈ పేలుళ్లలో ప్రాణ నష్టానికి సంబంధించి ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరాన్ నుంచి వస్తున్న మెజారిటీ మిసైళ్లను ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంటున్నా కొన్ని మిసైల్స్ మాత్రం ఇజ్రాయెల్ నగరాల్లోకి దూసుకొస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఘాటు హెచ్చరికలు చేస్తున్నా ఇరాన్ అస్సలు వెనక్కి తగ్గటం లేదు. గల్ఫ్ దేశాలపై దాడులు మరింత తీవ్రతరం చేస్తోంది. తాజాగా కువైట్ ఆయిల్ ట్యాంకర్ను పేల్చేసింది. దుబాయ్ పోర్టులో నిలిపి ఉన్న అల్ సల్మా ఆయిల్ ట్యాంకర్పై దాడి చేసింది ఇరాన్. దీంతో భారీ ఆయిల్ ట్యాంకర్ మంటల్లో చిక్కుకుంది. పూర్తిగా క్రూడ్ నిండి ఉండటంతో హర్ముజ్ జలసంధిలో ఆయిల్ లీకేజ్ రిస్క్ ఏర్పడింది. ఈ ఆయిల్ ట్యాంకర్లో 24 మంది సిబ్బంది ఉన్నట్లుగా దుబాయ్ అధికారులు వెల్లడించారు. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. బంగారం ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి. వరుసగా 5వ రోజు పసిడి రేట్లు పెరిగాయి.
ఈ 5 రోజుల్లో తులం బంగారం దాదాపు 4,000 వరకు పెరిగింది. నేడు హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర 430 వరకు పెరిగింది. దీంతో తులం బంగారం ధర 1,48,690కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేట్ 400 పెరగడంతో తులం రేటు 1,36,300కు చేరింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ 39 పరుగులు, బట్లర్ 38 పరుగులు తప్ప ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఆరంభంలో దీటుగా ఆడినా వరుసగా వికెట్లు కోల్పోవడంతో స్కోర్ బోర్డు తగ్గింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్. పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రమవుతోందా? ప్రపంచ దేశాలు సంక్షోభంలో చిక్కుకోక తప్పదా? మ్యాగజైన్ స్టోరీలో చూద్దాం. స్టే విత్ us.